ఈ సంగమయుగములో ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్క ఆత్మ ఆ శివపరమాత్మని అనుభవం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. యోగం చేసేటప్పుడు ఆత్మిక స్థితిలో నేను ఒక ఆత్మని, శరీరం కాదు అని సంకల్పం చేసుకుని అలా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. జ్ఞానంలో ఉన్నటువంటి మనందరికీ ఇది సంగమయుగము, బయట వాళ్ళకి కలియుగం. బాబా ఒక వాణిలో ఏం చెప్పారు అంటే, నాకు స్నేహిగా సహయోగిగా ఉన్న పిల్లల్ని స్వర్గం పంపిస్తాను సత్యత్రేతయుగంలోకి, మిగిలిన వాళ్ళని నా దగ్గర పరంధామంలో ఆత్మరూపంలో ఉండిపోతుందని చెప్పారు బాబా. వాళ్ళని పరంధామంలో ఉంచేస్తున్నారు, వీళ్ళని ఆయన స్థాపన చేసినటువంటి స్వర్గంలోకి పంపిస్తున్నారు. ఈ డ్రామా ఏ విధంగా జరిగింది అంటే బాబా చెప్పారు,
ఈ సంగమయుగంలో భగవంతుడికి స్నేహిగా ఉన్న, సహయోగిగా ఉన్న వాళ్ళు తప్పకుండా సత్యత్రేతయుగంలో పునర్జన్మలు తీసుకుని సౌభాగ్యాన్ని, ప్రాలబ్ధ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. స్నేహము అంటే కొంతమంది స్నేహం చేస్తారు బాబాతోటి, కొంతమంది సహయోగం చేస్తారు, సహయోగులు అవుతారు. కానీ వాళ్ళకి స్నేహం అంత ఎక్కువ ఉండదు. ఒక మంచి కార్యం చేస్తారు, బాబాతో స్నేహం ఉండదు. కొంతమంది స్నేహం చేస్తారు కానీ సహయోగం తక్కువగా ఉంటుంది. అందుకే బ్రహ్మబాబా అవ్యక్త దినోత్సవం రోజుని ఏం చెప్పారు బాబా? స్నేహమాల చిన్నదిగా ఉంటుంది, నిందమాల ఎక్కువగా ఉంటుందని చెప్తారు బాబా. లీనమైనది కూడా చిన్నదిగా ఉంటుందని. కానీ స్నేహము సహయోగం కలిస్తే, రెండు వెనువెంటుంటే తప్పకుండా సత్యోగం వచ్చేస్తారు. స్నేహము, సహయోగము. స్నేహం అంటే భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవటం, ఆయనతో ఉండటం స్నేహం. లీనమైతే అన్ని వికర్మలు భస్మైపోతాయి. సహయోగం అంటే ఏదో సేవ చేయటం, సెంటర్లో సంభాళించటం, ఇది సహయోగం కింద వస్తుంది. రెండు కలిసి ఉన్నప్పుడు సౌభాగ్యం సంపూర్ణంగా వస్తుంది. ఏ విధంగా అయితే మానవుడికి రెండు నయనాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు భౌతికమైన దృష్టి చాలా క్లియర్గా ఉంటుంది, ఒక నయనము బలహీనంగా ఉన్నప్పుడు దృష్టి క్లియర్గా ఉండదు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, సంగమ యుగములో శివ పరమాత్ముణ్ణి ఎవరైతే తెలుసుకుని స్నేహం చేశారో, ఎవరైతే సహయోగి అయ్యారో, స్నేహం లేకపోయినా సహయోగి అయ్యారో వాళ్ళు స్వర్గం పంపిస్తానని క్లియర్గా వాణిలో ఉందని నిన్న చదువుకుంటే, మిగిలిన వాళ్ళని పరంధామంలో ఉంచేస్తానండి. ఈరోజు ఒక తెలంగాణ నుంచి ఒక ఫోన్ చేశారు. వాళ్ళు మామూలుగా బుక్ చదివారు, ఈ పుస్తకాలు మా ఊర్లో పంచిపెట్టుకుంటాం ఇవ్వండి అని. ఆయనకు లైన్ మ్యాన్, ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ అట. లైబ్రరీ కూడా వాళ్ళ ఊర్లో ఉందట. మరి నేను అన్నాను, మీరు పంచుతారా ఏంటంటే, పంచుతామండి, 1000 గడప ఉంది అని చెప్పారు ఆయన. డబ్బు ఏదైనా కొద్దిగా ఇచ్చుకోమంటే ఇచ్చుకుంటాం కూడా అని చెప్పారు. ఆయన సహయోగి అయిపోయారు. అక్కడ బాబాకి స్వర్గం వచ్చేస్తారు, డెఫినెట్గా వచ్చేస్తారు. మరి మనకు ఆయనకి నియమాలు లేవు, సెంటర్కి వెళ్ళరు, బాబాను పూర్తిగా తెలుసుకోలేదు అని అనుకుంటే, స్నేహం బాబాతో చేయలేదు కానీ బాబాకి సహయోగం అవుతున్నారు. అక్కడ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను ఈ విషయం. తర్వాత స్నేహి అయిపోతారు వాళ్ళు.
ఆయన ఏమన్నారు, పిరమిడ్స్ ఇవన్నీ కూడా బుక్స్ కావాలండి అన్నారు. మన దగ్గర ఉండవండి అన్నాను. అంటే అతనికి బాబా పుస్తకం చదివారు, కొంత ఇంప్రెషన్ వచ్చింది, సహయోగ్ అవ్వాలనుకున్నారు, సహయోగ్ అవుతున్నారు. బాబా పంపిస్తున్నారు ఆయనకి ఒక బస్తా బుక్కులు పంపిస్తున్నారు. దాని ఖరీదు 4200. ఆయన నేనేమి ఇచ్చుకోను అన్నారు. నీకు ఎంత తోస్తే అంత ఇచ్చుకో అంతే, ఇక్కడ వ్యాపారం కాదు ఇది. ఎందుకంటే ఆయన స్వర్గం వచ్చేస్తారు, అక్కడ ఆయన వచ్చేస్తారు. ఆ గ్రామంలో ఎవరైనా బుక్ చదివి ఒక తండ్రి వచ్చారని అంగీకరిస్తే ఒక్కరోజైనా, ఒక్క సెకండ్ అయినా వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చేస్తారు. అంచేత సహయోగం కూడా చేయించడం నేర్చుకోవాలి మనం. మన సెంటర్కే రాలేదు, యోగం చేయట్లేదు, వికర్మలు భస్మవో, నియమాలు పాటించట్లేదు. ఆ రోజులు వెళ్ళిపోయినాయి, ఇంకేమీ లేవు, ఆ రోజులు అయిపోయినాయి. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్పారంటే బాబా, సత్యయుగం ఎలాగుంటుంది అనేది ఇప్పుడు సబ్జెక్టు చాలా వండర్ఫుల్గా ఉంటుంది, అనుభవం చేసుకోండి. అర్థమైందే స్నేహానికి సహయోగానికి తేడా. ఈ మహావినాశనం అయిన తర్వాత మొత్తం ఆత్మలన్నీ కూడా బాబా వెంట పరంధామాకి వెళ్ళిపోతే బాబాయే తీసుకెళ్తారు. లేకపోతే అట్లా పరంధామ ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు. బాబా చెప్తారు జ్ఞానంలో పరంధామ ఉందని, కరెక్ట్ ఉంది. బంగారు వర్ణం గల ధామం అది. పసుపు ఎరుపు కలిగిస్తే ఒక బంగారు వర్ణం ఎలా ఉంటుందో అక్కడ అంత దేదీప్యమానంగా, అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, సముద్రం ఉండదు, భూమి ఉండదు. అయినా మరి ఆ లైటింగ్ ఎలాగొచ్చిందో ఆయన చెప్పారు, మనం విశ్వసించాం. భగవంతుడు అబద్ధం ఆడారు కదా, అసత్యం చెప్పాడు కదా. పిల్లలకే కదా ఆయనకి, పిల్లలకు చెప్తేనే కదా ఆయనకి ఆనందం. కాబట్టి ఆ పరంధామాన్ని ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన సైన్స్ సాధనాలు కూడా వెళ్ళలేనంత దూరంలో బంగారు వర్ణం గల ధామంలో ఒక అతి సూక్ష్మంగా దేదీప్యమానంగా ఒక మెరిసే నక్షత్రం ఏ విధంగా అయితే మనకి ఇక్కడి నుంచి కనపడుతుందో అలాగ భగవంతుడు ఒక జ్యోతి స్వరూపంలో అక్కడ ఉంటారు పరంధామంలో. అనుభవం చేసుకోండి. అటువంటి భగవంతుడు భారతదేశంలో ముందు సింధు హైదరాబాద్లో వచ్చారు. తర్వాత భారతదేశంలో 1951లో ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విద్యాలయం పేరుతో ఒక మహాయజ్ఞాన్ని స్థాపన చేశారు. అప్పుడు ఈ రహస్యం అంతా చెప్పారు. రాబోయే సత్యయుగం
ఎంతమందితో స్థాపన అవుతుంది? ప్రశ్న ఒకటి. 9 లక్షల ఆత్మలతో సత్యయుగము ప్రారంభమవుతుంది. ప్రపంచ జనాభా ఎంత? గవర్నమెంట్ చెప్తుంది 780 కోట్లు అని చెప్తారు జనాభా లెక్కల ప్రకారం. ప్రపంచం 780 కోట్ల ఆత్మలలో 9 లక్షల ఆత్మలతో 111 ఒకటో తారీఖు, ఒకటో నెల, ఒకటో సంవత్సరం. తొమ్మిది లక్షల ఆత్మలు ఈ భూమి మీదకి స్వయంభూలుగా పాత్ర అభినయించడానికి వస్తారు. ఎక్కడ 780 కోట్ల ఆత్మలు, ఎక్కడ 9 లక్షలు? అంటే వీళ్ళకి స్నేహము సహయోగం కూడా కంబైన్ స్వరూపంలో ఉంది అక్కడ. ఈ 9 లక్షల్లో 16,108 అంతఃపురంలో శ్రీకృష్ణ రాజ్యంలో కోటలో ఉంటారు. మళ్ళీ 9 లక్షల్లో ఫిల్టర్ అవుతుంది అక్కడ. మొట్టమొదటి కృష్ణుడు లక్ష్మీనారాయణ కింద పట్టాభిషేకం అయిన తర్వాత వాళ్ళు పరిగణింపబడతారు. మిగిలిన వాళ్ళంతా ఎక్కడున్నారు? 33 కోట్లే కదా ఈ జ్ఞానం సత్యత్రాత యుగంలోకి వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా పరంధామంలోనే ఉండిపోయారు. 780 కోట్లలో పరంధామకి వెళ్ళిపోయిన ఎక్కడే ఉన్నాయి. ఒక్క ఆత్మ ఎక్స్ట్రా ఉండదు, ఒక ఆత్మ తరగదు. ఆత్మకి మరణం లేకుండా ఆయన కాపాడుకుంటూ వస్తాడు ప్రతి 5,000 సంవత్సరాలకి. అదే భగవంతుడి యొక్క త్యాగం, పిల్లల మీద ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇవన్నీ ఆయన గుణాలు, భగవంతుడి యొక్క గుణాలు. తొమ్మిది లక్షల తర్వాత 35 సంవత్సరాలు అవగానే శ్రీకృష్ణుడికి పట్టాభిషేకం జరుగుతుంది. వాళ్ళకి బాబా చెప్పారు వాణిలో 75 సంవత్సరాలు రాగానే ఒక మగబిడ్డ, 8 సంవత్సరాల తర్వాత ఇంకొక ఆడబిడ్డ జన్మ తీసుకుంటారని చెప్పారు బాబా. ఇద్దరే పిల్లలు. వాళ్ళకి ఆయుష్ అంతా ఆ 9 లక్షల ఆత్మలకి శరీరానికి 150 సంవత్సరాల ఆయుష్. శ్రీకృష్ణుడి అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళకి, శ్రీకృష్ణుడికి కూడా 150 సంవత్సరాల ఆయుష్. ప్రజలకి 150 సంవత్సరాల ఆయుష్. 9 లక్షల ఆత్మలకి
జ్యోతి స్వరూపుడైన శివపరమాత్ముడు 150 సంవత్సరాల ఆయుస్సుని ఇచ్చారు అంటే ఆయన ఎవరనుకుంటున్నారు మీరు? ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అంతగా భగవంతుడికి వైద్యనాథుడు అని పేరు వచ్చింది. అక్కడ నీటిని, గాలి, సూర్యరశ్మి, భూమి, అది ఎక్కడుంది స్వర్గం? ఇక్కడే మందే. అలా మోడిఫై అవుతుంది. పాతిళ్ళు పడగొట్టి కొత్త ఇల్లు కట్టిస్తారు కాబట్టి బాబా. ఇవన్నీ కాలుష్యం అవ్వకుండా భగవంతుడు శరీరానికి ఆరోగ్యకరంగా ఉండేలాగా 150 సంవత్సరాల ఆయుస్సుని వరదాన రూపంలో ప్రసాదించారు. రెండు, ప్రకృతి వసంత ఋతువుగా ఉంటుంది. ఎక్కువ ఎండ ఉండదు, చలి, వర్షాలు ఎక్కువ ఉండవు. అన్ని లిమిట్ ప్రకారంగా ఉంటాయి. కానీ ఇక్కడ వేసంకాలం వస్తే వడదెబ్బకిచ్చి చనిపోతారు. గట్టిగా వర్షం వస్తే వరదలు వచ్చి బీదవాళ్ళ ఇల్లు కూలిపోతాయి, పంటలు నష్టం తీసుకొస్తుంది. కానీ అక్కడ ప్రకృతి వసంత ఋతువుగా ఉంటుంది. ఎవరిచ్చారు ఇది? స్వయం భగవంతుడు ఇచ్చారు. అంటే భగవంతుడు ఎవరు? గ్రేటెస్ట్ సైంటిస్ట్. ఆయనే పెద్ద సైంటిస్ట్ ఆయన. కానీ ఎప్పుడైనా మనకు చెప్తారా నేను సైంటిస్ట్ అని? చెప్పరు. ఏం చెప్పారు అక్కడ? ఒకే రాజ్యం. శ్రీకృష్ణుడు ప్రజల్ని తన సొంత కన్నబిడ్డల్లాగా చూసుకుంటారు అని చెప్తారు బాబా. అక్కడ కోర్టు ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? శాంతి సాగరుడు స్థాపన చేశారు కాబట్టి. సంగమయుగంలో మనల్ని అందరినీ శాంతి స్వరూప స్థితిలో తయారు చేశారు కాబట్టి ఆ శాంతి స్వరూప ఆత్మ అక్కడికి వెళ్ళి దేవతా శరీరాన్ని ధరించి శాంతిగా ఉంటుంది. ఇక్కడంతా శాంతే కదా. ఏ వర్గం కూడా శాంతిగా లేదు కలియుగంలో. అంటే ఆయన ఆయుష్ ఇవ్వటానికి వైద్యనాథుడు, ప్రకృతిని సత్వప్రదానం చేయటానికి ఒక సైంటిస్టు. అంటే అన్ని శక్తులు ఆయనలోనే ఉన్నాయి. అనుభవం చేసుకోండి, ఒక్కొక్క పాయింట్ అనుభవం చేసుకోండి. యోగంలోకి వచ్చినప్పుడు ఇది తెలుసుకుంటే మీకు ఆనందమే ఆనందం. అందుకు ఆదివారం మనసా సేవ చేయమన్నారు బాబా. ఏం చేయాలని సంకల్పం చేస్తే 4:30 ప్రాంతానికి జస్ట్ నేను కొంచెం రెస్ట్ తీసుకుంటే బాబా చెప్పారు, నేను ఎంత శక్తివంతున్నో, ఎంత భాగ్యాన్ని ప్రసాదిస్తున్నానో, పిల్లలకి
చెప్పు, కొత్త పిల్లలు కూడా వింటున్నారు, ఇది పాత పిల్లలు కూడా థ్రిల్గా ఉంటుంది, చెప్పని చెప్పారు బాబా. బాబా మీతో మాట్లాడతారు. మీరు బాబా మరి మనససేవ ఏం చేయను అని బాబాతోటి అడగండి, బాబా మీతో మాట్లాడతారు. కొత్తగా స్నేహం చేసినప్పుడు ముఖవటంగా ఉంటుంది, అలవాటు అయిపోయినప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటాం, అదే కదా. అందుచేత బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, వసంత ఋతువు ఉంటుంది, ఎక్కువ ఎండలు ఉండవు, ఎండ వలన ఎవరు చనిపోరు, వర్షాలు ఎక్కువ వలన ఏమీ నష్టం ఉండదు, పంటలకి వరద ఉండదు, అందరూ పండిన పంట స్టోర్ రూమ్ అని ఒక స్టోర్ రూమ్లో, ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్ ఎలాగో అలాగ పట్టుకొచ్చి పెట్టేస్తారట. జాగ్రత్తగా వినండి, భగవంతుడు చెప్పిన వాక్యాలు ఇవి. భగవంతుడు మధువనంలో కూడా కొంతమంది కన్యల చేత బ్రహ్మబాబా ఉన్నప్పుడు చక్కటి మౌన యోగము, ఆంతరంగిక మౌన యోగము, కేవలం మాటలొక్కటే మౌన యోగం కాదు, చేసిందే వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళి స్వర్గం ఎలా ఉంటుందో కూడా బ్రహ్మబాబాకి చెప్పేది. బ్రహ్మబాబా అంత గొప్పవాడైనా కానీ ట్రాన్స్లోకి వెళ్ళి డ్రామాలో ఆ సంఘటన లేదు ఆయనకి, ట్రాన్స్లోకి వెళ్ళడు ఆయన, అది లేదు ఆయనకి. ఎప్పుడు కూడా అన్ని శక్తులు ఒక్కడికే ఉండవు, ఒక పరమాత్ముడికి ఒక్కడికే ఉంటాయి, అన్ని శక్తులు ఒక్కడిలోనే ఉంటాయి. ఆయన శక్తులు మనకి స్నేహము సహయోగం బట్టి ఇస్తుంటారు. కాబట్టి వసంత ఋతువు ఉంటుంది, అక్కడ ధనం మారకం ఉండదు, మీకు కావాల్సినవి తీసుకుంటారు, మీ పండిన పంటలు పట్టుకొచ్చి అక్కడ స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. దాన్ని డిపార్ట్మెంటల్ స్టోర్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మనకి అన్ని వస్తువులు ఉంటాయి కదా. అక్కడ ప్రజలకు కూడా 75 సంవత్సరాల తర్వాతే ఒక బిడ్డ జన్మ తీసుకుంటుంది, మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఇంకో బిడ్డ జన్మ తీసుకుంటుంది. అంటే కుటుంబ సభ్యులు ఎంతమంది అయ్యారు, 75 సంవత్సరాల తర్వాత 3 అయ్యారు. వాళ్ళ వివాహం జరిగితే ఇంకో 2, 5 అయ్యారు. ఇక్కడ మన కుటుంబాల్లో ఎలా ఉంటాయి, అనారోగ్యం ఒక పక్క, అశాంతి ఒక పక్క, కుటుంబ సభ్యుల్లో ఒకరిని తల్లిదండ్రులు ఎక్కువ చూస్తే ఈర్ష్య, పగ, ద్వేషాలు ఒక పక్క. ఇంకా మనం ఈ కలియుగాన్ని వర్ణన చేసుకుంటే టైం వేస్ట్. కలియుగం యొక్క నిజాలు చెప్పుకుంటే. కాబట్టి అక్కడ బాబా ప్రజలకి రాజుకి తేడా ఏంటంటే ఏ తేడా ఉండదు, ఆయుష్లో, ఆరోగ్యంలో, ఆనందంలో, సంతతిలో, సంపత్తిలో అన్నట్లో ఏది తేడా ఉండదు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి 16,108 మాలకి ప్రజలకి తేడా ఏంటంటే వాళ్ళ లాస్ట్ జన్మ వరకు సౌభాగ్యం ఉంటుంది, వీళ్ళకి లాస్ట్ జన్మకు వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది. అందుకే బాబా ఏం చేస్తారంటే మనస సేవలో రోడ్డు పక్కనే చిన్న తాటాకు గొడుగు వేసుకుని ముదిసలి రూపంలో పాపం 60-70 సంవత్సరాల వయసు గల వాళ్ళు అలాగే కూర్చుని ఎవరి జోడైనా తెగిపోతే కుట్టి 4-5 రూపాయలు తీసుకుని 10-15 తీసుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్ళి బియ్యం తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకుంటారు. బాబా ఏం చెప్పారు, నాకు మనసా సేవ అటువంటి వాళ్ళందరికీ చేయించాడు మనసా సేవ. బాబా వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారయ్యా, సమాజంలో దొంగతనం లేదు, వాళ్ళకి మోసం లేదు, ఎవరో జోళ్ళు తెగిపోతుంటే కుట్టి ధనం సంపాదించుకుని ఆ తాటాకు గొడుకుని ఒక చిన్న పెట్టి
ఆ పక్కన ఎక్కడో ఒక షాపులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. రెక్కాడితే డొక్కాడదన్నట్టుగా. మరి వీళ్ళందరూ సత్యమైన పిల్లలు కదా సమాజంలో. వీళ్ళని మనసా సేవ, వీళ్ళని స్వర్గం తీసుకురాని మనసా సేవ చేయించేవారు బాబా. వాళ్ళు వచ్చేస్తారు. మరి ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే, వాళ్ళు మన కర్మాతీత స్థితి పొందిన ఆత్మలం కాబట్టి మనం వాళ్ళ మనసా సేవ వలన ఏమవుతుందంటే వాళ్ళ కర్మబంధన పురుషార్థం చేయకుండా భస్మైపోద్ది. వాళ్ళు స్వర్గంలో ప్రజల్లోకి వచ్చేస్తారు, 9 లక్షల ఆత్మల్లోకి, లేదా 33 కోట్లలోకి కూడా వస్తారు. అందుచేత వాళ్ళు పురుషార్థం చేయలేదు. ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఇప్పుడు బీద వాళ్ళందరికీ స్థలాలు పంచిపెట్టి ఇల్లు కట్టిస్తుంది కదా, అలాగే బాబా ప్రజలకు కూడా 150 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు. ఆనందం అన్నిటిలో కూడా ఆరోగ్యం కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ప్రజలకి విశ్వమహారాజు కుటుంబానికి తేడా ఏంటంటే, వీళ్ళు అంతిమ జన్మలోకి వచ్చేటప్పటికి వీళ్ళు బికారి స్థితిలో ఉన్నారు. ఆర్థికంగా బికారి స్థితిలో ఉన్నారు. మానసికంగా దైవ లక్షణాలు ఉన్నాయి. అంచేత బాబా ఏమంటాడు, ప్రతి ఖజానా కూడా నా యజ్ఞంలో వేసుకోండి, మనసు వేసుకోండి, తను వేసుకోండి, సంకల్పం వేసుకోండి, సంబంధం వేసుకోండి, ధనం వేసుకోండి. ఎందుకు చెప్తాడు? ఆ 5 రిటర్న్ వస్తాయి. మరి వీళ్ళు వేసుకున్నారా? వేసుకోలేదు. మరి ఎలాగొచ్చారు వీళ్ళు? కర్మాతీత స్థితి పొందిన ఆత్మ యొక్క దయాహృదయం అనేటువంటి తరంగాల ద్వారా వాళ్ళు జన్మ తీసుకున్నారు. ఇది చాలా డెప్త్ పాయింట్, ఇది వెరీ సూపర్ పాయింట్. అందుకే ఈ 16,108 మాలు కూడా వాళ్ళ ప్రజలను వాళ్ళే తయారు చేసుకున్నారు. అక్కడ ప్రజలు లేకపోతే ఎవరి మీద పరిపాలించారు? రాజ్యం ఏమన్నా అందంగా ఉంటుందా? బజార్ లేదు, షాపులు లేవు, ఓన్లీ మనమే ఉన్నాం. ఏంటి అది? ఏమన్నా సృష్టి కాదు కదా, అది ఏమన్నా నాటకం, ఏమన్నా అందంగా ఉంటుందా? అన్నీ ఉండాలి ఇక్కడ, కళలన్నీ ఉండాలి. అందుచేత మనస సేవ ద్వారా వాళ్ళు జన్మ తీసుకుంటారు. నెక్స్ట్ ఏం చెప్పారు బాబా? ఫలాలు ఎలా ఉంటాయంటే, ముగ్గుపోయి జస్ట్ అలా నొక్కగానే రసం వచ్చి అక్కడ పంచదార మిల్లులు అవి ఏమి ఉండవు అన్నారు బాబా. ఇక్కడ పంచదార తీపి కావాలంటే పంచదార కెమికల్స్ వేసి నిల్వ ఉంచాలి దాన్ని కదా, తయారు చేసి. అక్కడ ఏం చెప్పారు బాబా? పంచదార మిల్లులు ఏమి ఉండవు, అక్కడ కరెంటు ఉండదు అన్నారు బాబా. మీరు అనుకుంటారు కరెంట్ లేకపోతే చీకటిగా ఉంటుంది ఏంటి అన్నయ్య అంటారు. చీకటికి కాదు, సూర్యరశ్మి ఆ మహల్స్ మీద, వీళ్ళున్న మహల్స్ మీద పొదగబడినటువంటి రాళ్ళు రిఫ్లెక్ట్ అవుతాయి అన్నాడు, లైటింగ్ ఇస్తాయన్నారు బాబా. రాజులు ధరించేటువంటి వస్తువులు, బంగారు కిరీటం, ఇవన్నీని దూది కంటే తేలిగ్గా ఉంటాయని చెప్పారు. ఈ విశ్వమహారాజు కుటుంబంలో ఉండేటువంటి గృహాలు ఎలా ఉంటాయో తెలుసా? బాబా చెప్పారు. ఏమని? ఒక గ్రామం అంతా ఒక గృహం ఉంటుందంట. పల్లెటూరులో ఇప్పుడు ఇందాక అన్నయ్య ఫోన్ చేసి ఏమన్నారు, మా ఊర్లో పల్లెటూరు అన్నయ్య, గద్వాల దగ్గర మాది, 1000 గృహాలు ఉంటాయి, 1000 బుక్కులు పంపించండి. నేను అడిగిన ఏంటంటే 1000 అన్నారు. పంపిస్తాను అన్నాను. ఆ 1000 గృహాలు కలిసి ఒక మహల్ అయిపోద్ది అన్నమాట సత్యయుగంలో.
అంటే అక్కడని కాదు, జనరల్గా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అందుకే బాబా ఏమన్నాడు, ఒక గ్రామం అంత ఉంటుంది ఒక మహల్ అన్నాడు. ఆ లోపల తిరగటానికి అటండి విమానం ఉంటుందట. చిన్నపిల్లలు చూడండి, ఎక్కువ గ్రౌండ్ ఉందనుకోండి, సైకిల్ 3 చక్రాల సైకిల్ మీద తిరుగుతారు చూడండి, అలాగా ఆ గ్రామం అంతలో ఆ రూమ్కి ఈ రూమ్కి ఎన్నిట్లకి కిచెన్కి ఎన్నిట్లకి వెళ్ళాలంటప్పటికి కూడా వాళ్ళకి విమానం ఉంటుంది అన్నాడు మహానుభావుడు. తెలియని వాళ్ళకి ఇది ఏమనుకుంటారంటే ఈ నిజం అనుకుంటారు. నిజం కూడా కాదు, పరమ సత్యం అది. భగవంతుడు అబద్ధం ఆడ్డు, ఏది ఉంటే అదే చెప్తాడు అక్కడ. ఇంక ప్రజలకు ఎలా ఉంటుందంటే, బాబా చెప్పారు కదా మీకు, బ్రహ్మబాబా శరీరంలో వాణి చెప్తున్నప్పుడు అడుక్కునే ఆయన వచ్చాడు, విన్నాడు. అడుక్కోవడానికి వచ్చి అడుక్కోకుండా అడుక్కునే దాంట్లో ఒక నాణ్యం వేసాడు. బాబాయ్ ఉన్నారు, స్వర్గం వచ్చేస్తాడు అని ఒక మహల్ ఉంటుంది అన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎవరిని అడుక్కోకూడదండి. నాకు అది ఇయ్యి, నాకు ఇది లేదు. అలాగా మనకు తినటానికి ఏమీ లేకపోయినా కూడా ఎవరిని అడుక్కోకూడదు. మనం ఎందుకు అడుక్కోకూడదు అంటే, భగవంతుడు ఎన్నుకున్నాడు మనల్ని, మనకెందుకు పెట్టాడైనా? ఆయన పరీక్ష పెడతాడు, ఈ సమయంలో ఎంత నిలబడతాడు అని. ఆ ఒక్క సెకండ్ పరీక్ష అనేక జన్మలకి సౌభాగ్యం మీకు కంఠహారం అయిపోతుందని చెప్పారు బాబా. పరీక్ష పెట్టకుండా జాబ్ ఎవరైనా ఇస్తారా? కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చదువే వేరు, ఆయన పరీక్షలే వేరు. బిల్లు కలెక్టర్కి జిల్లా కలెక్టర్కి ఎంత తేడా ఉంటుంది? అలాగే మహల్స్ విషయంలోకి వచ్చేటప్పటికి అంత తేడా ఉంటుంది. ఇలాగా ఇక్కడ చాలా ఒక కీన్ పాయింట్ ఒకటి ఉంది. అది చాలా సబ్జెక్టు వేరియేషన్, ఎవరు చెప్పలేరు, బాబా కూడా చెప్పలేదు, మనం కూడా ఇమాజిన్ చేయలేం. చాలా క్రిటికల్ పాయింట్ ఇది, జాగ్రత్తగా వినండి. ఈ సత్యయుగం ఎన్ని సంవత్సరాలు? 1250 సంవత్సరాలు. ఆ 1250 సంవత్సరాలు 9 లక్షల ఆత్మలకి, అంటే 9 లక్షల ప్రజలకి ఈ 16,108 ఎన్ని కలిపి 9 లక్షలు వస్తాయి. వాళ్ళకి 75 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక మగపిల్లవాడు పెడతారు. అలాగా సత్యుగం ఎండింగ్ వచ్చేటప్పుడు 3 కోట్లు వస్తారు. అందుకే 3,000,000 దేవతలు అంటారు. వీళ్ళంతా దేవుడు తయారు చేసిన రాజ్యం. ఎక్కడ ఉంటుంది అది? ఢిల్లీ యమునా నది తీరం దగ్గర అని చెప్పారు బాబా. పైన ఎక్కడ ఉండదు. ఇదే మోడిఫై అవుతుంది. ఇక్కడ మనం డీప్గా ఆలోచించవలసిన పాయింట్ ఏంటంటే, 16,108 మాల అనేది 8 అష్టరత్నాలు 116. ఈ సెకండ్ కృష్ణుడు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఈ ఫస్ట్ కృష్ణుడు బ్రహ్మ, మమ్మ లక్ష్మీదేవి. సెకండ్ కృష్ణుడు యాక్చువల్గా ఎప్పుడు రావాలి? అతను ఫస్ట్ కృష్ణుడికి 75 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతను జన్మ తీసుకోవడానికి రావాలి. జన్మ ఎలా ఉంటుంది అన్నారు అక్కడ? సంకల్ప శక్తి చేతే జన్మ తీసుకుంటారు, శారీరక కలయిక ఉండదు అని చెప్పారు బాబా. అంటే సెకండ్ కృష్ణుడికి 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరంలో వచ్చేటువంటి సౌభాగ్యము, 75 సంవత్సరాలు భాగ్యము కట్ అయిపోయి పరంధాములు ఉంది ఆత్మ. సెకండ్ కృష్ణుడు, సెకండ్ లక్ష్మి కూడా.
75 సంవత్సరాలు కట్ అయిపోయింది. థర్డ్ కృష్ణుడికి, లాస్ట్ కృష్ణుడికి వాళ్ళు ఎక్కడుంటారు? సెకండ్ కృష్ణుడు 75 సంవత్సరాలు పరంధామంలో ఉండిపోయారు. ఆ తర్వాత జన్మ తీసుకున్నారు ఆయన. 30 సంవత్సరాలు వచ్చేటప్పుడు పట్టాభిషేకం అవుతుంది. అప్పుడు ఫస్ట్ కృష్ణుడు రెస్ట్లో రిటైర్మెంట్ అయిపోయినట్టు వచ్చేస్తుంది. ఓకే, పర్వాలేదు, 75 సంవత్సరాలు పెద్ద లెక్కలేదు కాదు. థర్డ్ కృష్ణుడు ఎలాగా? మళ్ళీ సెకండ్ కృష్ణుడికి 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత థర్డ్ కృష్ణుడు వస్తాడు. వంశపారంపర్యంగా పరిపాలనది. అందుకే కృష్ణ అష్టమి అంటారు. అంటే 8 మంది కృష్ణులు సత్యయుగాన్ని పరిపాలిస్తారు, ఒకే కుటుంబ సభ్యులు, వారసత్వం. మరి థర్డ్ కృష్ణుడు ఎన్నాళ్ళకి వస్తాడు? మళ్ళీ ఈయన 75 + 75 150 సంవత్సరాలు అయిన తర్వాత థర్డ్ కృష్ణుడు వస్తాడు. అంటే 150 సంవత్సరాలు ఎక్కడ ఉండిపోయాడు అతను? పరంధాములు ఉండిపోయాడు. చక్కగా అనుభవం చేసుకోండి. ఎంత అదృష్టం అంటే మన సృష్టి రహస్యం తెలుసుకోవటం చాలా సులువుగా తెలిసేసుకున్నాం మనం. భగవంతుడు మనకి చెప్పేశారు ఆయన. ఫస్ట్ కృష్ణుడు 75 సంవత్సరాలు పరంధామంలో ఉండిపోయాడు. సెకండ్ కృష్ణుడు మళ్ళీ ఫస్ట్ కృష్ణుడికి 75 వచ్చాను కానీ థర్డ్ కృష్ణుడు జన్మ తీసుకోడు, మూడో కృష్ణుడు. అంటే అతను ఎక్కడ ఉండిపోయాడు? 75 + 75 150 ఉండిపోయాడు. అలాగా లాస్ట్ కృష్ణుడు వచ్చేటప్పటికి సత్యయుగం చాలా మటుకు అయిపోద్ది. 1250 సంవత్సరాల్లో ఆ లెక్కలు కట్టుకోండి మీరు. ఇప్పుడు మనం లెక్కలు కట్టాలంటే మొత్తం టైం అంతా దానికి అయిపోద్ది. మీకు చెప్పాను కదా, ఫస్ట్ కృష్ణుడు 75 సంవత్సరాల వరకు పరంధామంలో ఉంటారు. ఫస్ట్ కృష్ణుడు, లక్ష్మి కూడా. సెకండ్ కృష్ణుడు 150, థర్డ్ వచ్చేటప్పుడు ఇంకో 75 కలుపుకోవాలి, ఫోర్త్ వచ్చేటప్పుడు ఇంకో 75 కలుపుకోవాలి. అలా కలుపుకునేటప్పటికి 8వ కృష్ణుడు వచ్చేటప్పటికి సత్యయుగం చాలా మటుకు అయిపోద్ది. మరి 8వ కృష్ణుడిగా రావటం గొప్ప విషయమా? లేదు 9 లక్షల మాల్లోకి ప్రజలుగా కూడా వస్తారు కదా, అందులోకి రావటం గొప్ప విషయమా? లేదు 16,108 మాల్లోకి ఫస్ట్ని 16,108 మాల డెఫినెట్గా ఉంటారు వాళ్ళు, అందులో రావటం గొప్ప విషయం అనేది ఇక్కడ ప్రశ్న. ఇదే మరి రీసెర్చ్ చేసుకోవటం అంటే, చక్కగా భగవంతుడి శక్తిని రీసెర్చ్ చేసుకోవాలి. మరి ఎక్కడైనా చెప్పారో వాణిలో బాబా ఈ విషయం? లాస్ట్ కృష్ణుడికి సత్యయుగం యొక్క ప్రారంభ జీవితము చాలా కట్టవింది అక్కడ. కానీ నెంబర్ 1 మరి అతను కూడా మంచి పురుషార్థి ఆత్మ, త్యాగి, తపస్యాత్మ కదా. మరి ఏంటి ఇక్కడ ఎలా ఉంది పాయింట్? కొంతమంది ఏమంటారంటే సెకండ్ కృష్ణుడు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంతా 8 మంది కూడా ఈ 16,108లోనే జన్మ తీసుకుంటారు అన్నారు. ఒక మాతాజీ ఎప్పుడో మీ జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో చెప్పారు. నాకు ఇటువంటి రీసెర్చ్ చేయటం చాలా ఇష్టం. అనుకున్నాను నేను అప్పుడు. కానీ తర్వాత బాబా ఒక విషయం చెప్పారు వాణిలో. ఒక్కసారి ఆత్మ పరంధామం నుంచి కింద దిగిన తర్వాత సెకండ్ జన్మలోకి వచ్చేటప్పటికి ప్రారంభ జీవితం తగ్గి కళలు తగ్గుతాయి, కొద్దిగా పాయింట్ తగ్గుతుంటాయి. వృద్ధి కళ్ళకి వెళ్తే ఆత్మ. జాగ్రత్తగా వినండి ఇక్కడ పాయింట్. 16,108 మాల్లో 2వ కృష్ణుడు, లక్ష్మి, 3వ కృష్ణుడు, లక్ష్మి, 8 మంది వచ్చేసారు. 7గురును బ్రహ్మ, మమ్మ తప్ప వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళు జనరల్గా ఉంటారు కదా.
వీళ్ళు కూడా ఇక్కడ జన్మ తీసేసుకున్నారు అనుకుందాం వారు చెప్పిన ప్రకారం. ఇక్కడ కొంచెం రీసెర్చ్ చక్కగా ఉంటుంది కాబట్టి, ఇంట్రెస్ట్ కాబట్టి సబ్జెక్ట్ చెప్తున్నాను. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తాడు, ఒక్కసారి ఆత్మ పరంధామం నుండి కిందకి దిగి ఒక జన్మ తీసుకున్న తర్వాత రెండో జన్మ డౌన్లోకి వెళ్తుంది తప్ప ఎంతో కొంత అప్పటికి వెళ్దాం. మీరు కారు కొత్తది కొన్నారు షోరూమ్ నుంచి, ఒక 10,000 కిలోమీటర్లు తిరిగేసిన తర్వాత అది షోరూంలో పెట్టుకుంటే ఒప్పుకుంటారా? షోరూంలో పెట్టి కొత్తది కింద కావాలంటే ఒప్పుకుంటారా? వాళ్ళు అమ్మరో మనం ఒప్పుకోం. దాన్ని తెలిసి పద్ధతి వాడింది కింద మీటర్ రీడింగ్ చూస్తే. కాబట్టి సెకండ్ కృష్ణుడేమో ఫస్ట్ కృష్ణుడితో పాటు 9 లక్షల ఆత్మలతో వచ్చేసి 75 సంవత్సరాల తర్వాత మరి సెకండ్ కృష్ణుడికి మగబిడ్డ జన్మ తీసుకున్నప్పుడు ఈయన 75 సంవత్సరాలు శరీరం వదలాలి అక్కడ. అంచేత అందరికీ 150 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. ఇక్కడ బాబా ఏం క్లారిటీ ఇచ్చారు అంటే, లాస్ట్ కృష్ణుడు సత్యయుగము కొంత అయిపోయిన తర్వాత పరంధామ నుంచి వచ్చినా కానీ అతనికి అంతిమ జన్మలో కూడా చాలా ఫస్ట్ కృష్ణుడి కంటే ఎక్కువ పవర్ ఉంటుందని చెప్పాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా క్రిటికల్ పాయింట్ ఇది, కానీ సూపర్ పాయింట్, సత్యమైన పాయింట్. బాబాకి ఎప్పుడైనా సరే మీరు బాబా 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 అంటే కనీవిని ఎరగనటువంటి ఆనందంతో మనస్సును నాట్యం చేసేటువంటి పాయింట్ చెప్తాడు. ఫస్ట్ కృష్ణుడు 1వ తారీఖున వచ్చేసాడు, 1వ నెల 1వ సంవత్సరంలో. 8వ కృష్ణుడు ఏమో 75 చెప్పిన కట్ అయిపోతే వచ్చేసింది. అంటే సత్యయుగం చాలా మట్టికి అనుభవించటం అతనికి తగ్గిపోయేది, పరంధామంలో ఉన్నాడు అతను. కానీ అక్కడి నుంచి అతని జన్మలో ఎలా ఉంటాయంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ కృష్ణుడి కంట ఎక్కువ ప్రాలబ్ధ జీవితము, ఆనందము, సంతోషము, సౌభాగ్యము, శాంతి, సుఖము ఇవన్నీ కూడా లాస్ట్ జన్మ వరకు కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పారు బాబా. అర్థమైందా పాయింట్? అంచేత ఆత్మ ఒక్కసారి పరంధామ నుంచి కింద దిగినప్పుడు 16,108లోకి సెకండ్ కృష్ణుడు వచ్చినప్పుడు లేదా థర్డ్ కృష్ణుడు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ అష్టరత్నాల్లోకి సెకండ్గా వెళ్ళాలంటే ఇక్కడ ఆయుష్ సరిపోదు. 2 ఒక్కసారి జన్మ తీసుకున్న తర్వాత అప్గ్రేడ్లోకి వెళ్దాం. ఇందాక చెప్పాను కదా, ఒక కారు షోరూమ్ నుంచి తీసాం, తర్వాత మళ్ళీ దాన్ని షోరూంలో పెట్టి కొత్తది కింద అమ్మాలంటే ఎలా ఒప్పుకుంటుందో? ఒప్పుకోరు. బాబా చెప్తాడు, ఈ కలియుగంలో కొంతమంది పీఠాధిపతులు, ఇప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబా గారు అవనివ్వండి, ఇంకొకరు అవనివ్వండి, ఎవరు అవనివ్వండి, షిరిడి సాయిబాబా గారు అవనివ్వండి, వాళ్ళందరికీ పరంధామ నుంచి మొట్టమొదటి జన్మ వచ్చింది కాబట్టి కృష్ణుడికి అప్పటికి చాలా జన్మలు వచ్చేస్తాయి కదా వీళ్ళందరికీ, సచిత్రాయుగం వాళ్ళకి. అంచేత అతనికి అంత్యంలో మీరు 1 సెకండ్ దృష్టి ఇచ్చి పావనం చేశారు కాబట్టి రచయిత గురించే చెప్పారు, రచన చెప్పకుండా. అంచేత వాళ్ళు అందుకే సబ్ కమ్మాలి కేక్ అంటారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఆ 1 జన్మలోనే అన్నీ కూడా సమాప్తి అయిపోతాయని చెప్తారు బాబా. మరి ఆ విగ్రహంలో మరి మహిమ ఎలా జరుగుతుందంటే భగవంతుడు ఇస్తాడు, అది బిడ్డ కాబట్టి. అంచేత ఆ షిరిడి సాయిబాబా గారు ఉన్నారు, ఫస్ట్ జన్మలో అన్ని మహిమలు ఉన్నాయి, సెకండ్ జన్మ ఇంకోసారి ఎక్కడో జన్మ తీసుకున్నారు, ఆ మహిమ తగ్గుతాయి ఇక్కడ. అంచేత సెకండ్ కృష్ణుడు, థర్డ్ వీళ్ళందరూ కూడా ఫ్రెష్గా పరంధామం నుంచే రావాలి. అది ఇక్కడ మనం చాలా రీసెర్చ్ పాయింట్, చాలా ఉన్నతమైన పాయింట్. అప్పుడు ఆ మాతాది చెప్పారు ఇలాగని, నాకు కొత్త, అప్పుడు నాకు తెలియదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా సముద్రము లోపలికి
కళ్ళు సముద్రం లోపల కనపడే కళ్ళజోడి పెట్టుకుని, ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని అడుక్కి వెళ్ళిపోతే రత్నాలు దొరుకుతాయి. పైన ఈదుకున్నాం అనుకోండి, చేపలు లభిస్తాయి, అవి మనల్ని కొట్టేస్తాయి కూడా. ఒకేసారి సముద్రం అడుక్కి వెళ్ళిపోయాం అనుకోండి, రత్నాలు లభిస్తాయి. అలాగే బాబా ఎవరో విశ్వ యజమాని, శివబాబా ఎవరు విశ్వ కళ్యాణకారి, శివబాబా ఎవరు విశ్వపిత, శివబాబా ఎవరు సర్వజ్ఞుడు, శివబాబా ఎవరు సర్వశక్తివంతుడు. అర్థమైందా? కాబట్టి త్రేతాయుగంలోకి ఏమో 12 మంది సీతారాములు ఉంటారు, వరుసగా 33 కోట్లు వచ్చేస్తాయి. పరంధామ నుంచి ఆత్మలు దిగుతూ ఉంటాయి. ఎలాగైతే ఒక చెట్టు నుంచి విత్తనం తీసి ఇంకో చెట్టు వేసేటప్పటికి ఇంకో ఫలం, అది వేసేటప్పుడు దాని నుంచి ఫలాలు వచ్చేటప్పటికి అలాగా అది ఒక గార్డెన్ కింద తయారైపోద్దో, అలాగా 33 కోట్లు త్రేతాయుగం చివరికి వచ్చేస్తారు. అప్పుడు త్రేతాయుగంలో ఫస్ట్ రాముడికి ఉండేటువంటి పవరు ఇక్కడ ఫస్ట్ కృష్ణుడికి ఉండదు. అతనికి ఇంక రాజ్యభాగ్యం సమాప్తి అయిపోద్ది. ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు వాళ్ళు. అర్థమైంది కదా మీకు పాయింట్? కాబట్టి సత్యయుగంలోకి రావాలి అంటే ఈ సంగమ యుగమే మీకు ఆధారం. సత్యయుగంలో పురుషార్థం ఉండదు, భగవంతుడు ఉండడు, శివబాబా జ్ఞానం చెప్పడు, ఆశీర్వదించడు, ప్రాప్తి ఇవ్వడు, ప్రత్యక్ష ఫలాన్ని ఇవ్వడు. సంగమయుగంలో పోగు చేసుకున్నటువంటి ఆ ఫలం ప్రాలబ్ధ జీవితం ఇక్కడ అనుభవిస్తారు. అర్థమైందా? భగవంతుడు ఎంత శక్తివంతుడో. అందుకోసం మీరందరూ కూడా రోజు రోజుకి తమో ప్రధానం అయిపోతున్నటువంటి పాత ప్రపంచంలో లాక్డౌన్ ఒక్క తాళం వేసి ఉండేప్పటికి మొత్తం అన్ని విభాగాలు లాక్ అయిపోయినాయి. ఇంకా ఇది మళ్ళీ ఈ ప్రపంచం పుంజుకుంటుందని మీరు ఎప్పుడూ కూడా ఆలోచించద్దు. పుంజుకోదు, పతనం అయిపోతూ ఉంటుంది. పాతిళ్ళు పెద్ద కోట ఒక జేసీబీని తీసుకొచ్చి పడగొడుతున్నప్పుడు స్టార్ట్ చేసాడు అంటే అది తప్పకుండా పడగొట్టేస్తాడు మొత్తానికి. కొంత పడగొట్టి రీకన్స్ట్రక్షన్ చేయరు కదా. ఎవరితనో భగవంతుడితనం అధర్మాన్ని వినాశనం చేసి ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చాడు. ధర్మం అంటే ఏం చెప్పాడు? ఆయన చెప్పిన జ్ఞానాన్ని ధారణ చేసి కర్మలో తీసుకురావటం ధర్మం అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? నీ అంతిమ జన్మ నీ శరీరంలోను నేను ఇచ్చాను. నీ శరీరం ఆయుష్ ఎప్పుడూ అయిపోయింది. మీ తల్లిదండ్రులు ఇచ్చిన శరీరానికి నన్ను తెలుసుకోకముందే నీకు ఆయుష్ అయిపోయింది. అంటే చనిపోయాను కదా, అక్కడ తెలుసుకోకముందు నువ్వు ఆడపిల్లడో, మీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు. నన్ను తెలుసుకున్న తర్వాత నువ్వు నా పిల్లవాడైపోయావు శరీరంతో సహా. శరీరం వాళ్ళు ఇచ్చినా దత్తత తీసుకున్నాడు ఈయన మిమ్మల్ని అని చెప్పి శరీరంలోను అని అనుకోమంటాడు బాబా. మొత్తం అన్ని లోను. ఆ లోన్ ఎలా కట్టాలి మనం? శరీరం లోనప్పుడు ఆ శరీరాన్ని ఒకటే పాయింట్ చెప్పాడు బాబా, వ్యర్థ ఖాతాలో వ్యర్థ కార్యాల్లో ఉపయోగించకూడదు అని. మనసు ఎందుకు ఇచ్చారు? విశ్వంలో ఆత్మలో ఆ కష్టాలని నీదిగా భావించి బాబా చూడండి బాబా, ఒక రిక్షా అతను ముసలివాడు అందులో సాయంత్రానికి అయితే 100 రూపాయలు పెట్టుకెళ్ళి బియ్యం తెచ్చుకుని నేను పోషించుకుంటారు. పాప ఆ బిడ్డ దొంగతనం చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, సమాజాన్ని పాడు చేయట్లేదు, కష్టార్జితంతో పెట్టుకెళ్ళి పిల్లల్ని పోషించుకుంటున్నారు.
మరి ఆ గుణాలు ఉన్నాయి కదా వాళ్ళకి పుణ్యం అంటే లేదు. భగవంతుని తెలుసుకోమంటే తెలుసుకోరు, ఆ దైనందిక జీవితంలో ఉండిపోతారు. మా పుణ్యంలో ఒక బిందువు తీసి వాళ్ళకి ఇమ్మని మనం మనసా సేవ చేస్తాం. అప్పుడు వాళ్ళు మనకు ప్రజలుగా వచ్చేస్తారు. కొత్త సంవత్సరం రోజుని బాబా చెప్తారు, పుష్పగుచ్చానికి చుట్టూ ఆకులు ఎందుకు పెడతారని అడిగారు బాబా. ఆ పుష్పగుచ్చానికి చుట్టూ ఆకులు పెట్టినప్పుడే ఆ పుష్పానికి అందం వస్తుంది పుష్పగుచ్చానికి. అలాగే 16,108 ఉంటే సరిపోద్దా? ప్రజలు ఉండకపోతే వాళ్ళు ఏ రాజ్యం పరిపాలించుకుంటారో? ప్రజలు కూడా ఉండాలంటాడు బాబా. అంచేత ఈ వీళ్ళు ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. అందుచేత మీరు సత్యయుగం రావాలంటే కరెక్ట్గా సత్యంగా ఉండండి. మనసులో మాటనే, మనసులో ఉన్నది మాటగా తీసుకురండి. చెప్పిన మాటని కార్యంలో ఉపయోగించండి. అదే సత్యం. మనసులో ఉన్నది ఒకటి, మాట వేరొకటి, కర్మ వేరొకటి అయితే అసలు నువ్వు సత్యయుగమే రావు. నువ్వు బాబాని తెలుసుకున్నా కూడా సత్యయుగం రావు, త్రేతాయుగంలోకి వెళ్తావు. ఆయన స్నేహంలో లేనివి సహయోగి అయితే విశ్వ కళ్యాణంలో విశ్వమహారాజు అవుతావు. ఆయనంతా మనం వాడేసుకున్నాం అనుకోండి, ఆయన పేరు మీద వచ్చింది, దాసి అవుతావు. సత్యయుగంలో కూడా కేటగిరీ ఉంటుంది. కానీ అంత కేటగిరీ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 150 సంవత్సరాలు ఆయుస్సు ప్రజలకి. అంటే ఆయన పెద్ద డాక్టర్ అన్నమాట. ఆయన మనల్ని ఆ శరీరాన్ని అంతలాగా డాక్టరేట్ చేశాడు. ఆయన ఆరోగ్యం ఇచ్చేసాడు. 2500 సంవత్సరాలు. త్రేతాయుగం వాళ్ళకి 100 సంవత్సరాలు. అంటే ఈరోజు ఆయన ఎంత గొప్ప డాక్టర్ అయినా, మీరు నిజంగా బాబా నాకు ఇలాగే ఉంది అని చెప్పండి, ఆయన మీకు వైద్యం చేసేస్తాడు. ఇప్పుడు ఈ సమయంలో మీరు తప్పకుండా ఆయన తోడెట్టుకోండి. ఈ పరిస్థితిలో ఒక మాతాజీ 10-15 రోజుల నుంచి మోషన్స్ అయిపోతున్నాయి ఆవిడికి. మందు తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరని కూడా కాదు, ఆవిడ బాబా నా శరీరం బాబాదే, బాబా లోనిచ్చాడు, ఆయన చూసుకుంటాడు, నాకు సంబంధం ఏంటి, నా శరీరం ఆయుష్ ఎప్పుడో అయిపోయింది అన్నాడు కదా అని ఆవిడ 10 రోజులు కూడా అలాగే ఏం మెడిసిన్ వేసుకోకుండా ఉంది. అప్పుడు మా అమ్మ అవ్యక్త పరిస్థితిగా వచ్చి ఆవిడకి ఒక ట్యాబ్లెట్ వేసినట్టు ఆవిడకి కనపడింది, కళలోనో మామూలు ప్రాక్టికల్గాను. మన్నడు తగ్గిపోయింది. అన్ని రోజులు ఎందుకు ఉంచాడు బాబా? టెస్ట్ పేపర్ అక్కడ పరీక్ష. అలాగే బాబాతో చెప్పండి, బాబా ఈ దేహం నువ్వే ఇచ్చానంటున్నావు లోనుగా, కాబట్టి బాబాకి సేవ చేయాలి అక్కడ. బాబా నీ సేవ కోసం నాకు ఇంకా ఈ శరీరాన్ని ఉంచి బాబా, నేను సేవ చేసుకుంటాను నీ సేవ. మరి నువ్వు వైద్యనాథుడు కదా, నాకు ఇంకా ఎవరు వద్దు. అక్కడికి వెళ్తే బోల్ టెస్టులు రకరకాలుగా కార్పొరేట్ హాస్పిటల్స్ అయ్యి భయం, ఒక ధనం అయిపోద్ది, ఒక పక్క భయం ఉంటుంది. మరి నువ్వు డాక్టర్ కదా, సత్యయుగంలో 150 సంవత్సరాలు ఇచ్చావు కదా అని అలాగ మహానుభావుణ్ణి మన మనసు అనే హృదయంతో ఆయన్ని మనం గానం చేసుకుంటే ఆ గానమే మనకు ఔషధం కింద మారిపోద్ది. అర్థమైందా? మరి ఆపుకుందామా? ఇంకా కావాలంటే ఫోన్లో అడగండి. కాబట్టి సత్యయుగంలోకి రావాలంటే సత్యంగా ఉండండి. లోపడొకటి బయటొకటి మాట్లాడొద్దు. బాబాతో సత్యంగా ఉండండి, పరివారంతో సత్యంగా ఉండండి, ప్రపంచంతో కూడా సత్యంగా ఉండండి. అయ్యో సత్యం మాట్లాడేస్తే ఎలాగా 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారంటే దాని అర్థం 100 అబద్ధాలు ఆడేసేసి మనం కళ్యాణం మనం చేసుకోవాలి. అప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? సత్యం వచ్చాడు. ఆయన వాణి చెప్తున్నప్పుడు దాదేలు చాలామంది ఎదరు కుర్చీలో కూర్చుంటారు. ఒక వాణిలో ఏమన్నారు తెలిసిన బాబా,
దాదీలు దీదీలు చేస్తారని వాళ్ళకి నువ్వు ఆకర్షితం అయితే వాళ్ళకి నువ్వు ప్రజలు అవుతావని చెప్పాడు బాబా. వాళ్ళకి గౌరవయ్యి, కానీ నీ సేవ, నీ పురుషార్థము, నీ త్యాగము, నీ తపస్సు అన్నీ నీ ఇండివిజువల్ అయ్యి అని చెప్పాడు బాబా. అంచేత బాబా ఎదురుగుండా ఉన్న దాదీలకు కూడా ఆధీనం అవ్వకూడదు. నువ్వు నాకే ఆధీనం అవ్వాలి. వాళ్ళు నా బిడ్డలే, నువ్వు నా బిడ్డే. ఒక బిడ్డగా ఆధీనం అవ్వకూడదు. ఇద్దరు బిడ్డలు కలిసి తండ్రికి ఆధీనం అవ్వాలి అని వాణి చెప్పారు బాబా. నేను అనుకున్నాను వాళ్ళు ఏమనుకుంటారనుకోకుండా బాబా కూడా ఇలా చెప్పేశారు. మరి వాళ్ళు ఎంతో సహయోగం అవుతున్నారు కదా యజ్ఞానికంటే. బాబా అన్నాడు, సత్యం అంటే ఎటువంటిదంటే నిప్పు లాంటిది. నిప్పు అక్కడ పెట్టినప్పుడు పెద్దవాళ్ళు అయితే అనుభవం ఉండి కాలుతుందని దాన్ని దాటి వెళ్తారు. పాకుతో వెళ్ళే పిల్లవాడు పాకుతో వెళ్తుంటూ అదే ఎర్రగా ఉందని ముట్టుకున్నాడు అనుకోని కాలిపోద్ది. నిప్పు యొక్క గుణం ఏంటి? కాల్చేయటం. అలాగే మనం సత్యంగా ఉన్నప్పుడు సత్యమైనతో ఉంటే మన పాపాలు కాలిపోతాయి. పాపాలన్నీ కాలిపోతాయి. ఎలా కాలిపోతాయి అంటే బూడిదైపోతాయి, భస్మం అయిపోతాయి. అసలు భయం అనిపించదు. కాబట్టి బాబాతో జత చేయండి, బాబాతో స్నేహం చేయండి, బాబాకి సహయోగం ఇవ్వండి. ఇప్పుడు అక్కయ్యలు అందరూ టీచర్స్ అయినా ఎవరైనా సెంటర్లో స్టూడెంట్స్ లేదు, నేను ఒక్కనే ఇద్దరం ఉన్నాం భయపడుతున్నాను అని అనుకోకండి. బాబా నువ్వు ఉండు, నాకు నీ ఒళ్ళో నన్ను పడుకోబెట్టుకో. నాకు ఇన్నాళ్ళు ఎవరొకరు ఉండేవారు, ఇప్పుడు ఎవరు లేరు, నువ్వే కావాలి నాన్న, తండ్రి, శివబాబా, ప్రభు. ఆహా నీ లీల ఎంత గొప్పదని ఇప్పుడు గానం వస్తుంది. బాబా ఏం చెప్పారు? అంతిమ సమయం ఎలా ఉంటుందంటే వచ్చేసింది అంతిమ సమయం. ఒక పక్క ఆహాకారాలు, రెండో పక్క జయజయకారాలు, మూడో పక్క ఓహో ప్రభు. ప్రభు అంటే శివబాబా. ఓహో ప్రభు నీ లీల ఎంత గొప్పదా అని ఆశ్చర్యపోతారన్నారు. 3 రకాల క్యూలు ఉంటాయన్నాడు బాబా అక్కడ. ఓహో ప్రభు నీ లీల ఎంత గొప్పదా అని నాకు బలైపోతారు చాలామంది. ఓహో జై జయకారాలు, ఓహో వీళ్ళు ఎంత జ్ఞానం, ఎంత పావనం అవ్వారని చెప్పి భక్తులు మిమ్మల్ని దేవతలుగా జై జయకారాలు కొడతారన్నాడు. అక్కడ కర్మల ఖాతాలు ఉండిపోయి సమాజాన్ని పాడు చేసి, మోసం చేసి, దగా చేసి, కృత్రిమంతో ఉండి, కుళ్ళు కుతంత్రాలతో ఉండి సమాజాన్ని పాడు చేసి ఒకళ్ళొకళ్ళు ముళ్ళు కుచ్చుకున్న వాళ్ళంతా కూడా కర్మల ఖాతా అక్కడ ఆర్తనాదాలు వస్తాయండి. ఈ 3 కూడా నడుస్తూ ఉంటాయన్నమాట. ఏది తగ్గదు. ఇటు కర్మల ఖాతా, ఆహాకారాలు తగ్గవు. ఇప్పుడు జరుగుతున్నది అదే ప్రపంచంలో. మీరు ఏం భయపడకండి. వాళ్ళకి ఎవరికైతే కర్మల ఖాతా ఉందో వాళ్ళకి ఆహాకారాలు, ఆ ఖాతా పూర్తి అయిపోద్ది. ఇక్కడ దేవతలకేమో జై జయకారాలు, ప్రభుకి, ఆ ఈశ్వరుడికి, ఆ శివ పరమాత్ముడికి ఈ ఆహాకారాలు వచ్చే పిల్లలు కూడా ఆయన పిల్లలే, జై జయకారాలు వచ్చే పిల్లలు కూడా ఆయన పిల్లలే. అందరూ కూడా ఓహో ప్రభు శివబాబా నువ్వు మధువనంలో వచ్చేవా, భారతదేశంలో వచ్చేవా, ఇన్నాళ్ళు ఈ తెల్లబట్టలు నాకేం చెప్పలేదు, వీళ్ళేదో తెల్లబట్టలే తిరిగారు, వీళ్ళు జెండాలు పెట్టుకుని తిరిగారు, ఇదికిని వీళ్ళేదో మతం అనుకున్నాను. అలాగా ఓహో ప్రభు అని బాబాకి ప్రశంసలు వస్తాయని చెప్పారు బాబా. ఇప్పుడు జరుగుతున్నది అది. కొద్ది సమయంలో అది కూడా మొత్తం పూర్తయిపోద్ది. ఊరేగింపు ఎంతసేపు ఉంటుంది? ఎక్కువసేపు ఉంటుంది కదా. ఓకే, మరి బాబా ఆదివారం మనసా సేవ చేయమన్నారు. చక్కటి మనసా సేవ. ఇప్పుడు అందరికీ కూడా సెకండ్ కృష్ణుడు ఇవన్నీ క్రిటికల్ కూడా క్లియర్ అయిపోయింది కదా. మరి బాబాకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుందాం. మళ్ళీ వారం బాబా ఏమిస్తారో చూద్దాం. అంచేత ఇవన్నీ తగ్గుతాయి,
తగ్గిన తర్వాత మనం ఇలా చేద్దామని అని అనుకోకండి. బయటికి వెళ్ళేటప్పుడు శివబాబాతో సంకల్పం చేయండి. బాబా ఎలాగైతే రెయిన్ కోట్ తడవకుండా తను తడిసిపోతూ తొడుక్కున్నా ఉన్ని తడవనివ్వకుండా ఉంటుంది కదా, మరి బయటికి ఏ కాయగూరకి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, మరి నువ్వు నా వెంటరా బాబా, నువ్వు నా ఛత్రసాయిలో ఉంటే నేను రక్షణగా ఉంటాను. నువ్వు చేసిన ఈ ఉపకారానికి నా తనువుని, మనసుని, ధనాన్ని అన్నీ కూడా నువ్వు ఉపయోగించేసుకో బాబా, నీకు హక్కుంది, నీకు దత్తత వచ్చేసే, మేము ఉపయోగించేసుకో, దత్తత తీసుకో మమ్మల్ని. అలాగ మనసు యొక్క ప్రేమతో అభిషేకం చేయండి. భక్తుల అభిషేకం పాలు, పంచదార, తేనె, ఇటువంటి అన్నీ వేసుకోండి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, చామంతి పూలు ఎన్ని వేసేవాళ్ళు. అవి భగవంతుడికి కావాలంటే అవి మనకు తినమని పెట్టాడని. మనం ఏం చేద్దామంటే ఇలాగ ఓహో ప్రభు నీ లేలెంత గొప్పదా, నువ్వు అంత ఆరోగ్యం ఇస్తావా, 150 సంవత్సరాలు ఆయుసిస్తావా అక్కడ, బాబా ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు, నువ్వు నా కూడా రావా, నా ఛత్రసాయిగా ఉండవా, గొడుగేసుకుంటే ఎలా తడిసిపోవడం, గొడుగు తడిసిపోద్ది, అలాగ నువ్వన్నీ ఇముడ్చుకోగలదువయ్యా, నన్ను వాడుకో, నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టు. ఇలాగ ప్రేమతో సెంటర్లో ఉన్న అక్కేలు, జోన్ ఇన్ఛార్జీలు, దీదీలు, మౌంట్ ఆబోళ్ళు, గృహంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అలా కోరుకోండి, మీకు జయకారాలు వచ్చేస్తాయి. ఆయనకి ఓహో ప్రభు నీ లేలు ఎంత గొప్పదాన్ని వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళ కర్మల ఖాతా వాళ్ళకి పూర్తి అయిపోద్ది. కర్మల ఖాతా ఉండగా పరంధామ తీసుకెళ్ళి ఎవరిని కూడా బాబా పిల్లలు అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి. అందుచేత మనం నమ్ముకున్నాం, వాళ్ళకి తెలియదు పాపం శివబాబా అంటే ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పకుండా చేసింది కూడా మనమే. ఇన్నాళ్ళు మనం విశ్రాంతి తీసుకున్నాం, పెద్ద పెద్ద గృహాల్లో, పెద్ద పెద్ద మహల్స్లో విశ్రాంతి తీసుకున్నాం. బ్రహ్మబాబా అలా తీసుకున్నాడా? నిజంగా మనం విశ్రాంతి తీసుకోకుండా ఉంటే ఈరోజు ఈ స్టేజ్ రాదు, వినాశనం అయిపోయాను. వాళ్ళ కర్మల ఖాతా స్పీడ్గా అయిపోయాను, లాంగ్ రన్ లేకుండా. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని ఓహో ప్రభు బాబా ఈ శరీరం నీది, లోనిచ్చేనన్నావు, ఉపయోగించుకో బాబా, ఆరోగ్యం ఇయ్యి, ఆనందం ఇయ్యి, సేవకు ఉపయోగించుకో. ధనం నాది కాదు, నాకెందుకు బాబా ఇంకా ధనం, ఇది మట్టిలో కలిసిపోద్ది, రంగు నోట్లు ఇవి, వర్షం చిరిగిపోతాయి, గృహాలు నెలమట్టం అయిపోతాయి, సాధనాలు ఏమి ఉండవు, పాతిళ్ళు పడగొట్టేస్తున్నావు కదా, నాకెందుకయ్యాయి. సర్వజ్ఞుడు నీ నుంచి అన్ని జన్మ తీసుకున్నాయి, మళ్ళీ అన్నీ నీలోనే కలిసిపోతున్నాయి. కాబట్టి నేను ప్రకృతి కలిపే కంట పరమాత్మ దగ్గర దాచుకుంటే మంచిది. బాబా నా ధనాన్ని వాడుకో, నా సాధనాలను వాడుకో, రియల్గా వాడుకో బాబా, కొంచెం టైం ఇయ్యి, మేము సేవ చేసుకుంటాం. వర్షం వచ్చి వెలిసిపోయినట్టుగా కొంత సమయం గ్యాప్ ఇయ్యి బాబా. అలాగే మనం ఎప్పుడైతే కోరుకున్నామో మనస్ఫూర్తిగా ఆవేదనతో, ఆలాపనతో, ఆతృతతో, ఆనందంతో ఆయన్ని ఎప్పుడైతే కోరుకున్నామో అదే అభిషేకం అంటేనే. సంకల్పాల అభిషేకం చేయాలి కానీ ఈ సృష్టిలో ఎన్న అభిషేకం చేయకూడదు. సంకల్పాల అభిషేకం చేసినప్పుడు ఆయన నీకు రాజీ అయిపోతాడు. నీ సంకల్పం సిద్ధి పని చేస్తుంది, శుద్ధి అయిపోద్ది, సిద్ధి పని చేస్తుంది. ఒక వాహనాన్ని ఎంతమంది టెస్ట్ చేస్తారు చేసిందండి? టెస్టెడ్ అని గ్లాస్ మీద గ్లాసులు బిగించేవాడు టెస్టెడ్ ఓకే అంటాడు, ఇంజిన్ బిగించేవాడు టెస్టెడ్ ఓకే. అంతమంది టెస్ట్ చేస్తాను కానీ ఆ వాహనాన్ని బయట అమ్మరు. గవర్నమెంట్ సీల్ కూడా ఉంటుంది దానికి, టెస్టెడ్ ఓకే, టెస్టెడ్ ఓకే, టెస్టెడ్ ఓకే అని. అలాగే నువ్వు బాబా నా శరీరాన్ని వాడుకోవా, లోన్ ఇచ్చాను అంటున్నావు కదా, నేను ఇంకా ఏదో ఉంటుంది అనుకున్నాను, ప్రపంచం ఇలాగ అయిపోద్ది అనుకోలేదయ్యా. శరీరాన్ని వాడుకో, ఆరోగ్యం ఇయ్యి, ఆనందం ఇయ్యి, కొంచెం ఇవన్నీ తగ్గించి మాకు కొంచెం టైం ఇయ్యి, మేము ఎముకలరికీలో సర్వీస్ చేసేస్తాం. మా ఇల్లు కూడా అవసరమైతే అమ్మాయి, మా స్థలాలు కూడా అమ్మాయి బాబా, ఆ ధనాన్ని సేవలో ఉపయోగించు. మా పిల్లలు వీళ్ళందరూ ఈ అంతిమ జన్మలో సినిమా యాక్టర్లాగా ఉన్నారు మాకు, వాళ్ళు నీకు చెప్తుంటే వింటలేదు నీ గురించి. వాళ్ళకు కూడా పోనీ ఏదో ఒక వాళ్ళని కూడా ధన సహాయం చేయమంటాను,
వాళ్ళని ప్రజల్లోకి వచ్చేస్తారు కదా. అతను వచ్చి అడుక్కోకుండా అడుక్కుని దాంట్లో ఒక నాణ్యం వేసి ఒకరోజు భగవంతుడు చెప్పిన జ్ఞానం విని ఆ ఒక్కరోజు ఒక్క నాణ్యానికి ఒక్క వాణి అన్నందుకు స్వర్గం వచ్చేసాడా, 1-1లోకి వచ్చేసాడా. నా పిల్లల్ని కూడా తీసిరా బాబా అని వాళ్ళకు కూడా చెప్పండి. ఆయన గురించి గానం చేయండి. అర్థమైందా? ఇంకా ఇలా చెప్పుకుంటే 11 అయిపోద్ది. కాబట్టి ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. కాబట్టి లిమిట్ ప్రకారం బాబా ఈరోజు ఇలా తగ్గించారు. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆహాకారాలు ఒక పక్క కర్మల ఖాతా పూర్తి అయిపోతుంది. సమాజాన్ని పాడు చేసిన వాళ్ళు రకరకాలు విపరీత బుద్ధి ఉన్న వాళ్ళు వినాశనం అయిపోతారు ఏదో ఒక విధి ద్వారా అన్నాడు. ప్రీతి బుద్ధి ఉన్న వాళ్ళు పావనం అయిపోతారు అన్నాడు. మీరు ప్రీతి బుద్ధి పెట్టుకుంటారో విపరీత బుద్ధి పెట్టుకుంటారో ఆయన్ని విశ్వసించారో. ఆయన ఇప్పుడు కూడా సద్గురువులో కూడా నిన్న చెప్పాడు కదా, నేను మీకు అభినందనలు ఇస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు. తప్పు ఒప్పుకోండి అందరూ కూడా ఏమేమి తప్పులు చేశారో. తప్పులు చేసేసామని బాధపడకండి, చెప్పేయండి, తేలికైపోద్ది. ఒప్పుకుంటాడు, మీకు అభినందనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ పాపఖాతాన్ని సెకండ్లో తీసేసి పుణ్యఖాతాలకు చేసేస్తాడు. హోమియోపతి వైద్యంలో చెప్పారు కదా బాబా, ఒక చిన్న మాత్ర అంత పెద్ద రోగాన్ని ఎలా తగ్గించని అనుకోకుండా తగ్గించేస్తుందని చెప్పాడు బాబా. బాబా లెక్క ప్రకారం ఈ కలియుగంలో హోమియోపతి సైన్స్ చాలా గొప్పది. దాన్ని గుర్తించిన వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ బాబా. ఈరోజు మనసా సేవ నేను మర్చిపోయిన ఆదివారం మనసా సేవ చేయమని ఒక ఆత్మచేత బాబా నాకు చెప్పించారు. నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నాను, ఏం పాయింట్స్ చెప్పాలి వాణీలన్నీ. 1 పేజీ 2 పేజీలు వీడేప్పుడు బాబా జ్ఞాపకం చేశారు, వాణి కాదు మనసా సేవలో నేను ఎంత శక్తివంతున్నో ఆ ఆత్మలకి కొంచెం జ్ఞాపకం చేయవయ్యా, మర్చిపోయారేమో అని చెప్పారు బాబా. అయితే నువ్వే చెప్పు బాబా అనుకుని సంకల్పం చేసుకుని ఇక్కడ కూర్చున్నాను నేను. ఓకే, బాబాకి థ్యాంక్స్. సత్యయుగానికి అందరూ కూడా ప్రయాణం చేసుకోండి, ప్రయాణం పెట్టుకోండి. తండ్రికి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. అడ్వాన్స్ బుకింగ్ అంటే ఏంటి? త్యాగం. అన్నీ నీయేనయ్యా, నాకేమీ లేదు, వద్దు, నాకేం వద్దు. ఆ సంకల్పమే సంపద, ఆ త్యాగమే అదృష్టం. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.